మరొక 37 రోజుల్లో గేమ్ చేంజర్ సినిమా యొక్క విధ్వంసాన్ని అయితే మనమైతే చూడబోతున్నాం. అయితే ఎస్జే సూర్య గారు గేమ్ చేంజర్ సినిమా గురించి మరొకసారి ఏం చెప్పాడయ్యా అంటే, అసలు మ్యాటర్ ఏంటయ్యా అంటే, వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు ఎస్జే సూర్య గారికి డాక్టరేట్ అయితే ఇచ్చారు. ఆ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఇండియన్ 3 సినిమా గురించి అడిగితే ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవబోతుంది, ఆ హైప్ ఇండియన్ 3 సినిమాకి అయితే యూజ్ అయిద్దని ఆయన అయితే చెప్పాడు. అంటే మీరు అక్కడ ఒక పాయింట్ అయితే అర్థం చేసుకోండి. ఇండియన్ 3 సినిమా గురించి అడిగితే గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిద్దని, దాని హైప్ ఇండియన్ 3 సినిమాకి హెల్ప్ అయిద్దని చెప్పాడంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ మాట చెప్తాడో మీరే అర్థం చేసుకోండి. గతంలో మీరు చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాకి తన రోల్ కి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎస్జే సూర్య గారు వేసిన పోస్ట్ అయితే ఫ్యాన్స్ కి అయితే మామూలు కిక్ ఇవ్వలేదు. పోతారు మొత్తం పోతారు అంటే ఆయన వేసిన ట్వీట్ అయితే అప్పట్లో మామూలు రచ్చ అయితే చేయలేదు. మరొకసారి గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిద్దని ఆయన అయితే బల్లగుద్దు అయితే చెప్తున్నాడు. ఇంకా ఇదే కాకుండా గేమ్ చేంజర్ లో మరొక ఇంపార్టెంట్ రోల్ చేసిన రవీన్ చంద్ర గారు కూడా నిన్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆయన డబ్బింగ్ చెప్తున్న ఫోటో అయితే పెట్టి ఈ సంక్రాంతికి బ్లాస్ట్ అయితే కన్ఫామ్ అని చెప్పి శంకర్ గారు మీకు ఒక దండం అని ఆయన అయితే ఆ పోస్ట్ లో అయితే పెట్టాడు. నిజంగా గేమ్ చేంజర్ సినిమాకి పనిచేసిన వాళ్ళైనా సరే, గేమ్ చేంజర్ సినిమా గురించి విన్న వాళ్ళైనా సరే చెప్పే ఒకటే మాట ఏంటయ్యా అంటే, సినిమా బ్లాక్ బాస్టర్. అంటే వీళ్ళందరూ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమా అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో వచ్చిందనమాట. అంటే ఇది డైరెక్టర్ శంకర్ గారికి కూడా పర్ఫెక్ట్ జోన్ అనమాట. ఎందుకయ్యా అంటే ఈ సినిమాలో ఒక అదిరిపోయే సోషల్ మెసేజ్ అయితే ఉంది, అలాగే అదిరిపోయే కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్నిటికీ మించి డైరెక్టర్ శంకర్ గారికి మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లాంటి అదిరిపోయే హీరో అయితే దొరికాడు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది, దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే మన అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టికెట్ రిజిస్ట్రేషన్లు అయితే చేసుకుంటున్నారని మాట్లాడుకున్నాం కదా. నిన్న 2000 అయినాయి కదా. ఈ రోజు మార్నింగ్ కి ఆ ఈవెంట్ కి అయితే 5000 రిజిస్ట్రేషన్లు అయితే పూర్తి అయిపోయాయి. ఆ ఈవెంట్ పెడుతున్న కెపాసిటీ 10,000 లోపే ఉన్నట్టు ఉంది. తొందరగా ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక చేసుకోండి. ఇందాకే మనం ఒక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే శ్రీకాంత్ ఒడేలా గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా గురించి. దానికి సంబంధించి మన రామ్ చరణ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే వేశాడు, అన్ప్రెడిక్టబుల్ వైల్డ్ కాంబినేషన్ అని. నిజంగా ఇదైతే వైల్డ్ కాంబినేషన్ అని చెప్పాలి. RC16 కైనా అలాగే ఇప్పుడు మన చిరంజీవి గారు శ్రీకాంత్ ఒడేలా గారి సినిమాకైనా లేకపోతే ఓజీ సినిమాకైనా సరే ఇవి అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాలకు ఉన్న హైప్ అయితే వేరే లెవెల్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకొకటే బ్యాలెన్స్ అనమాట, సినిమా రిలీజ్ అవటం, బాక్స్ ఆఫీస్ ని దున్నయటం, అంతే. ఈ 3 సినిమాలకి మిగిలింది అయితే ఇంతే. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.